నమస్తే అండి. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమిస్తే ఏమవుతుంది 5వ భాగం. ఆంటీ, ఏమైంది? మైథిలి కళ్ళలో వేదన కావ్యని కంగారు పెట్టింది. ఆమె ముందుకు వంగి మైథిలి చేతిని తన చేతులలోకి తీసుకుని సున్నితంగా నొక్కింది. ఒక్క క్షణం మౌనం తర్వాత పెదవులు విప్పింది మైథిలి. నువ్వు మా మినీ స్నేహితురాళ్ళన్నావుగా, ఈ మధ్య ఏమైనా కలిసావా? ఎలా ఉంది? అడగకూడదనుకుంటూనే అడిగేసింది కావ్యని. తనలో తడబాటుని తనలోనే అదిమేసుకుంది కావ్య. తను వచ్చిందే యామిని గురించి తెలుసుకోవడానికి. ఇంతవరకు వచ్చాక ఇక వెనకాడకూడదు. ఆ నిశ్చయానికి రాగానే పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంది. లేదంటే ఈ మధ్య పెళ్లి పనులతో అస్సలు అవ్వలేదు. అయినా తన నెంబర్ మారినట్టుందిగా. తను నాకు టెక్స్ట్ చేసింది కానీ పొరపాటున డిలీట్ అయిపోయింది. మీ దగ్గరుంటే ఇస్తారా? ఏమీ తెలియనట్టుగా అడిగింది కావ్య. అలాగేనన్నట్టుగా తల ఊపి లేచి లోపలికి వెళ్ళి ఒక చిన్న తోక పుస్తకం తెరిచి ఆఖరున రాసి ఉన్న పేజీ తీసి కావ్యకిచ్చింది మైథిలి. ఆ నెంబర్ చూడగానే కళ్ళలోకి సంతోషం పొంగులా వచ్చింది కావ్యకి. అది తన దగ్గర ఉన్న నెంబర్ కాదు, వేరేది. ఒకసారి విహారీ వంక చూసి చిన్నగా నవ్వి ఆ నెంబర్ తన సెల్ ఫోన్లో సేవ్ చేసుకుంది. ఆంటీ, మీరు అంకుల్ ఎలా ఉన్నారు? తను ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉండేది. మాకు మీ దగ్గర ఉన్నట్టే ఉండేది. మీరు అప్పుడప్పుడు పంపించే స్వీట్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఇద్దరం గొడవ పడేవాళ్ళం చివరి స్వీట్ కోసం నవ్వుతూ అంది కావ్య. ఆ మాటలు వినగానే మైథిలి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కావ్య, విహారీ తెల్లబోయారు. అలా చూస్తూ ఉండిపోయారు. ముందుగా తేరుకున్న విహారీ గబగబా తన కుర్చీలో నుంచి లేచి ఆమె ముందు తన మోకాళ్ల మీద కూర్చున్నాడు. తను ఒక్కడే కొడుకైనా ఎక్కువగా శరత్చంద్ర ఇంట్లో గడపడంతో ఆడపిల్ల పెళ్ళయ్యాక ఆమె గురించిన ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు అతనికి. అందులోనూ యామిని పరిస్థితి ఏమిటో తెలియని కావ్యకే అంత బాధ ఉన్నప్పుడు తల్లికి ఇంకెంత ఉంటుంది? ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు విహారీ. ఆంటీ, బాధపడకండి. మీకు ముందుగా శుభలేఖ ఇచ్చిన తర్వాత యామిని దగ్గరికే వెళదామని కావ్య అనుకుంది. మీరేమైనా తనకి ఇవ్వదలుచుకుంటే మాకివ్వండి, మేమిచ్చేస్తాం మృదువుగా అన్నాడు. యామిని బెంగళూరులో ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం వాళ్ళకి. కార్డు చూడగానే ఆమె ఉలిక్కి పడడం అతను గమనించాడు. కానీ అది ధ్రువపరుచుకోవాలి. మైథిలి వెక్కుతూనే అంది. అది మాతో మాట్లాడి 2 వారాలైంది. కోపం వస్తే అస్సలు మాట్లాడదు తగ్గే వరకు. ఇన్నాళ్ళు మాట్లాడకుండా మాత్రం ఎప్పుడూ లేదు. బాబాయ్తో 2 రోజుల క్రితం మాట్లాడింది. ఇష్టం లేని పెళ్లి చేశామని కోపం ఇంకా తగ్గలేదనుకున్నా. 4 రోజులకు ఒకసారి తప్పక చేసేది. ముక్తసరిగా మాట్లాడినా మాటలు మాత్రం మానలేదు. అలాంటిది మాట మధ్యలో ఆపి కళ్ళు తుడుచుకుంది మైథిలి. ఏమనుకోకండి బాబు, పిల్లతో మాట్లాడకుండా ఎప్పుడూ లేము. అందుకని ఏడుపొచ్చింది విహారీ వంక చూస్తూ అన్నదామె. ఏమీ పర్వాలేదమ్మా, నేను మీ అబ్బాయి లాంటి వాడినే అంటూ కావ్య వంక చూశాడు. కావ్య మైథిలి పాదాల దగ్గర కూర్చుని ఆమె వంక చూస్తూ అంది. ఆంటీ, మీరేమీ బెంగ పెట్టుకోకండి. మన మినీ చాలా తెలివైనది. ఎక్కడున్నా బాగానే ఉంటుంది. మా 2 నెంబర్లు ఇస్తాను. మీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు చెయ్యండి. మధ్య మధ్యలో మినీని చూసి వచ్చే బాధ్యత మాది. మరి అడ్రస్? విహారీ అడిగాడు. అప్పటికే దుఃఖం నుంచి తేరుకున్న మైథిలి తను తెచ్చిన పుస్తకంలో నుంచి ఒక అడ్రస్ తీసి విహారీకి ఇచ్చింది. ఆమెకి అనుమానం రానందుకు సంతోషించాడు విహారీ. పెళ్లికి తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పి కావ్య, విహారీ ఇద్దరూ అక్కడి నుంచి బయటపడేసరికి ఇంచుమించుగా సాయంత్రం అయిపోయింది. భోజనం చేస్తే కానీ వదలలేదు మైథిలి. సత్యంకి కూడా ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. కావ్య కార్ డ్రైవ్ చేస్తుండగా విహారీ ఆలోచనలో పడ్డాడు. నా గురించి నీకేమీ తెలియకుండానే నాతో చాలా దూరం వచ్చేసావు కావ్య. హఠాత్తుగా విహారీ అనేసరికి కావ్య అర్థం కానట్టుగా కనుబొమ్మలు ముడివేసి అతని వంక ఒకసారి చూసి మళ్ళీ తన దృష్టిని రోడ్డు మీదకి మరల్చింది. నేను ఒకవేళ ఏ సాటిస్నో అయి నిన్ను పెళ్ళయ్యాక హింస పెడితే ఏం చేస్తావు? ఏడిపించడానికి అతను అడగడం లేదని అర్థమైంది ఆమెకి.
రివర్స్ కూడా అవ్వచ్చుగా, నవ్వుతూ అంది కార్ని ఒకటి స్టాల్ ముందు ఆపుతూ. అతను సమాధానం చెప్పలేనట్టుగా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. ఆమె చిన్నగా నవ్వుతూ, నువ్వెందుకలా అడిగావో నాకు తెలుసు బేబీ, కానీ మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకున్నాకే ముందుకు అడుగు వేశాం. అలాగని పూర్తిగా తెలుసుకున్నామని కాదు, ఆ రిస్క్ మనం తీసుకోక తప్పదు. ఇక మినీ విషయం అంటావా? చూద్దాం. శరత్ చెప్పిన ప్రకారమే జరుగుతోంది ఇప్పటి వరకు. ఒకసారి తనకి కాల్ చేసి చెప్పు, ఈ పాటికి తన వర్క్షాప్ అయిపోయే ఉంటుంది చెప్పింది కావ్య. కార్ డోర్ తీసి కిందకి దిగి ఒళ్ళు విరుచుకుంటూ తన మొబైల్ బయటికి తీశాడు విహారి. మళ్ళీ తనను బేబీ అని సంబోధిస్తున్న కావ్యని చూసి నవ్వుకుంటూ. బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ లైబ్రరీస్ 3 రోజుల వర్క్షాప్కి అటెండ్ అయ్యి వచ్చాడు శరత్చంద్ర. ఇలాంటి వర్క్షాప్స్కి వెళ్ళడానికి అతను ఎంతో ఉత్సాహం చూపిస్తాడు. ఎందుకంటే కొత్త కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వారి అభిరుచులు అలవాట్లు గమనించడం అతనికి చాలా ఇష్టమైన అభిరుచి. మినిట్స్ రిపోర్ట్ తయారు చేసి డీన్కి సబ్మిట్ చేయాలి. ఆ పనిలో బిజీగా ఉన్న అతను లైబ్రరీలోకి అడుగు పెడుతున్న 3 అబ్బాయిలని గమనించలేదు. అక్కడ కూర్చుని చదువుకోవడానికి విశాలమైన చెక్క బెంచీలు, వాటి ఎదురుగా పెద్ద టేబుల్స్ ఉన్నాయి. సాధారణంగా అక్కడ కూర్చుని బుక్స్ రిఫర్ చేస్తుంటారు స్టూడెంట్స్. 2వ ఫ్లోర్లో సిస్టమ్స్ ఉన్నాయి. ఎవరైనా కంప్యూటర్ మీద వర్క్ చేసుకోవచ్చు. మొత్తం 20 సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ వాటికి ఇన్ఛార్జ్ రూప. 35 ఏళ్ల రూప అందంగా లేకపోయినా మంచి అంగసౌష్ఠవం గల స్త్రీ. శరీరంలో ఏ ఏ భాగాలు ఎలా ఆకర్షణీయంగా కనిపించాలో అలా చీర కట్టుకోవడం ఆమెకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో అని విహారి అంటూ ఉంటాడు శరత్తో. శరత్ నవ్వేసి ఊరుకుంటాడు. ఆమెకి పెళ్ళై పిల్లలున్నారని, ఆమెకి తన భర్త అంటే వల్లమాలని ప్రేమని శరత్ అతనికి చెప్పలేదు. అనవసరం అనిపించింది. విహారికే కాదు, చాలామంది మగవాళ్ళకి అది పెద్ద తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఆమె పని విషయంలో చాలా ప్రొఫెషనల్ అన్నది కూడా అనవసరం. కంటికి నిండుగా ఉన్న ఆమె ఎలాంటిదైతే ఎందుకు? అందుకే శరత్ నవ్వి ఊరుకుంటాడు. సాధారణంగా లంచ్ ఇద్దరూ కలిపే చేస్తారు. ఎందుకంటే శరత్చంద్ర పుస్తకాల మధ్యలో ఉంటే సర్వం మర్చిపోతాడు. ఆమె ఖచ్చితంగా లంచ్ టైంకి బాక్స్ తీసుకుని అతని టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇక అతనికి లేవక తప్పదు. తన భర్త, ఉద్యోగం, తన పిల్లలు అంటూ కబుర్లు చెప్తుంది. శరత్కి తన అక్క గుర్తుకొస్తుంది. సాధారణంగా రూప స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఏమాత్రం దారి తప్పుతున్నారనిపించినా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాంటి రూప ఆ రోజు శరత్చంద్ర దగ్గరికి కంగారు పడుతూ వచ్చింది. అప్పుడే రిపోర్ట్ పూర్తి చేసి ప్రింట్అవుట్ తీసి దానిపై సంతకం చేస్తున్నాడు అతను. శరత్, ఒకసారి నువ్వు 2nd ఫ్లోర్లోకి వెళ్ళాలి, ఏ ఉపోద్ఘాతమూ లేకుండా చెప్పింది. ఏమైందన్నట్టుగా కనుబొమ్మలెత్తి చూశాడు. రౌండ్స్కి వచ్చినట్టు కాకుండా యథాలాపంగా వెళ్ళి చూడు. ఈలోపు ఎవరైనా వస్తే నేను మెసేజ్ చేస్తా, అలాగే మేనేజ్ చేస్తా చెప్పింది. అతను ఆశ్చర్యంగా చూస్తూనే అక్కడి నుంచి కదిలి 2వ ఫ్లోర్లోకి నడిచాడు. కంప్యూటర్ గది దగ్గరికి రాగానే గ్లాస్ డోర్స్లో నుంచి అతనికి 3 మగపిల్లలు ఒక సిస్టమ్ దగ్గర కూర్చుని గుసగుసలాడుతూ వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ కనిపించారు. జరుగుతున్నదేమిటో చూచాయిగా అతనికి అర్థమైంది. చిన్నగా నిట్టూర్చి నిశ్శబ్దం గదిలోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ళు తాము చూస్తున్న వీడియోలో ఎంత మునిగిపోయారంటే అతను వారి వెనుక వచ్చి నిలబడిన విషయం కూడా గమనించలేదు. ఈ మధ్యనే తెగ హిట్ అయిన ఒక ఇంగ్లీష్ సినిమాలోని బిట్స్ చూస్తున్నారు వాళ్ళు. మ్యూట్లో ఉండడంతో శబ్దం రావడం లేదు. సౌండ్ కొద్దిగా పెట్టమని అడుగుతున్నాడు వారిలో చివరిగా కూర్చున్న ఒక కుర్రాడు. రెండోవాడు ఒప్పుకోవడం లేదు. చూడగానే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని గుర్తించాడు శరత్చంద్ర. వెనక్కి 4 అడుగులు వేసి ఏమీ తెలియనట్టు అప్పుడే గదిలోకి వచ్చినట్టుగా గొంతు సవరించుకున్నాడు. ఉలిక్కి పడ్డారు 3. మధ్యలో వాడు చాలా వేగంగా స్క్రీన్ క్లోజ్ చేశాడు. అయినా శరత్ కన్నా వేగంగా కాదు. హే బాయ్స్, ఎనీ హెల్ప్ అడుగుతూనే మెరుపు వేగంతో ముందుకు వంగి స్క్రీన్ ఓపెన్ చేశాడు. వాళ్ళు అలా దొరికిపోతారని ఊహించకపోవడం వల్ల షాక్ తగిలినట్టుగా నిలబడిపోయారు 3. అతను ఏమీ మాట్లాడకుండా ఆ వీడియో క్లోజ్ చేసి వారి వంక పరీక్షగా చూశాడు. బహుశా ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయి ఉంటారు. ఇంకా పసితనపు ఛాయలు పూర్తిగా పోలేదు. ఏదో తెలుసుకోవాలనే ఆరాటం తప్ప తాము చేస్తున్న పని మంచో కాదో తెలుసుకునే వయసు, ఇంకా మానసిక పరిపక్వత ఇంకా రాలేదు. వాళ్ళు ఏమీ మాట్లాడలేనట్టు తల వంచుకుని నిలబడ్డారు. వాళ్ళని సరైన దారిలో పెట్టే బాధ్యత తన మీద ఉండడంతో తనే మొదట మాట్లాడాడు అతను. మీ పేరేంటి అడిగాడు. అతని కంఠం కోపంగా కాకుండా మృదువుగా ఉండడంతో 3 ఆశ్చర్యంగా తలెత్తారు.
రాజు, భాస్కర్, సూర్య. మధ్యలో నిలబడ్డవాడు చెప్పాడు. కుర్రాడి గొంతులో తడబాటు స్పష్టంగా తెలుస్తోంది. సిస్టమ్ దగ్గర గ్రూప్గా కూర్చోకూడదని తెలీదా? ఈసారి నవ్వుతూ అడిగాడు శరత్. వారిలో కొంచెం బెరుకు తక్కింది. తెలుసన్నట్టుగా తలలూపారు మొహమాటంగా నవ్వుతూనే. వారి ముగ్గురిని తనతో రమ్మన్నట్టుగా సైగ చేసి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరికి దారితీశాడు. అక్కడ గెస్ట్ చైర్స్లో వాడిని కూర్చోమని తను వారికి ఎదురుగా టేబుల్ అంచున కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏం చూస్తున్నారు మీరు? తాపీగా అడిగాడు. ఈ ప్రపంచంలో వారితో మాట్లాడడం తప్ప తనకి వేరే పని లేనట్టుగా. వారి గుండెలు గొంతుకులోకి వచ్చాయని అర్థమైంది అతనికి. కానీ ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి. అది అది నాంచాడు భాస్కర్ అన్న కుర్రాడు. అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా చేతులు కట్టుకుని తదేకంగా వారి వంకే చూస్తున్నాడు అతను. ఇంతలో సూర్య అన్నాడు, సార్, మా సీనియర్స్ ఈ మూవీలో సీన్స్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాం. మాకు చూడాలనిపించింది. ఇంట్లో చూడడానికి భయమేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే ఎవరికి తెలియదనుకున్నాం. ఎందుకు తెలీదు? నిస్సందేహంగా తెలుస్తుంది. మీరు ఏం బ్రౌజ్ చేస్తున్నారో ఇంటర్నెట్లో సీక్రెట్ కాదు. ఉదాహరణకి మీరు మీ స్మార్ట్ ఫోన్లో పాటలు వింటారు. మీరు విన్న పాటల్ని బట్టి ఒక లిస్ట్ తయారవుతుంది. అలాగే మీరు ఇప్పుడు చూసిన వీడియోని బట్టి నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ అన్నీ లిస్ట్ తయారవుతాయి. అంతెందుకు, ఇప్పుడు మీరు వాడినది కామన్ సిస్టమ్. మీ తర్వాత బ్రౌజ్ చేసే వాళ్ళకి మీరు చూసినవి డిస్ప్లే అవుతాయి. అఫ్కోర్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుస్తుంది. ఎందుకంటే మా దగ్గర ఎంట్రీస్ ఉంటాయిగా. ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అన్నాడు. ఒక్క క్షణం వాళ్ళకి నోటమాట రాలేదు. తెల్లబోయి చూశారు అతని వంక. వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళకి ఇంటర్నెట్ వాడకం గురించి చెప్పాడు అతను. మీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే చెప్పండి, మన లైబ్రరీలోనే మంచి బుక్స్ ఉన్నాయి. కన్ను గీటుతూ అన్నాడు శరత్చంద్ర. నిజంగానే? ముగ్గురు ఒకేసారి అడిగేసరికి అతనికి నవ్వొచ్చింది. నిజంగానే. నేను నా చిన్నప్పుడు మీలాగే ఫ్రెండ్స్తో ఒకసారి పిచ్చి సినిమా చూసి వచ్చి మాట్లాడుతుంటే మా నాన్న విన్నారు. మన్నాడు నన్ను పిలిచి ఒక బుక్ గిఫ్ట్గా ఇచ్చారు. అందులో మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఉండడమే కాదు, మంచి చెడు తేడా కూడా తెలుసుకోవడానికి అవసరమైన గైడెన్స్ కూడా ఉంటుంది అంటూ ఆ పుస్తకం పేరు చెప్పాడు. నవ్వుకుంటూ మెట్లు దిగుతున్న ఆ నలుగురిని చూసి నోరు వెళ్ళబెట్టింది రూప. ఆ తర్వాత లంచ్ టైంలో అతన్ని అడిగిందామె, వాళ్ళని తిడతావనుకుంటే వాళ్ళతో కలిసిపోయి నువ్వు కూడా కొత్తవి నేర్చుకుంటున్నావా? అతను నవ్వేశాడు. ఇదే సమస్య మన సమాజంలో. నోరు తెరిచి పిల్లలతో సెక్స్ గురించి, అన్సేఫ్ సెక్స్ వల్ల వచ్చే నష్టాల గురించి బయటగా మాట్లాడటం మనం. అందులోనూ పిల్లలతో అసలు చర్చించరు తల్లిదండ్రులు. అమ్మ, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ఒక 3 ఏళ్ల పాపో బాబో అడిగితే దేవుడిచ్చాడని చెప్తాం. అప్పుడు ఆ సమాధానం ఓకే. కానీ 15 ఏళ్ళు వచ్చిన పిల్లలకి ఆ సమాధానం సరిపోదు. నిజంగా తల్లిదండ్రులు పిల్లలతో ఓపెన్గా మాట్లాడితే ఇన్ని పిచ్చి పిచ్చి వెబ్సైట్స్, అశ్లీల సాహిత్యం ఉండవుగా. మాట్లాడుతున్న శరత్చంద్ర కేసి అబ్బురంగా చూసింది రూప. నిజమే అనిపించింది ఆమెకి కూడా. పల్లెటూళ్లలో మోటుగా మాట్లాడతారనుకుంటాం కానీ అంతర్లీనంగా సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఒక వయసు వచ్చాక. కానీ సిటీల్లో నాగరికత పేరుతో అసలు మాటలే ఉండడం లేదు, ఫోన్లు టీవీలు తప్ప. రూపతో మాట్లాడిన తర్వాత శరత్చంద్రకి యామని గుర్తుకొచ్చింది. ఎందుకో తెలీదు, ముందు రోజు విహారీ కాల్ చేసి ఆమె పేరెంట్స్ని కలిసినట్టు చెప్పాడు. అసలు ఎక్కడుందామె? ఎలాంటి పరిస్థితులలో ఉంది? నిజంగానే ప్రమాదంలో ఉందా, లేక కావ్య అనవసరంగా కంగారు పడుతోందా? సమాధానం లేని ప్రశ్నలు అతని మనసులో తేనెటీగల్లా తిరుగుతున్నాయి. సమాధానాలు తెలుసుకున్నాక తన పరిస్థితి ఏమిటి? తను పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుందని తెలిస్తే ఎందుకో యామిని సంతోషంగా లేదనిపిస్తోంది అతనికి. ఏదో తెలియని అనుమానం వాటిని మనసులో మూలల్లో కదలాడుతోంది. ఏమిటది? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.